సినిమా అవార్డుల ఫంక్షన్కు సినిమాల మంత్రి డుమ్మ. సినిమా అవార్డుల ఈవెంట్ అంటే సినిమాటోగ్రఫీ మంత్రి చేతుల మీదుగా జరగాలి. కానీ అసలు ఆ శాఖ మంత్రే ఎందుకు రాలేదు? లేటెస్ట్గా మహేష్ కుమార్ గౌడ్ని అన్న మాటల కారణంగానే కోమటిరెడ్డి ఈవెంట్కి రాలేదా? సీఎం సైతం ఫైర్ అయ్యేంతలా కోమటిరెడ్డి ఏం చేశాడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవ వేడుక గురువారం ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని ఐటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సహా పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు అటెండ్ అయ్యారు. వీరితో పాటు దర్శక నిర్మాతలు సైతం అటెండ్ అయి అవార్డులను అందుకున్నారు. ప్రభుత్వం నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు సహా కొందరు ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్న ఈ ఈవెంట్ కి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో కోమటిరెడ్డి ఎక్కడ, ఆయన ఎందుకు రాలేదు అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర శాఖల పరిధిలో జరిగేటువంటి కార్యక్రమాలకు కోమటిరెడ్డి హాజరవ్వకపోతే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, ఈ కార్యక్రమం తన చేతుల మీదుగానే జరగాల్సి ఉంది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టడం ఆశ్చర్యకరంగా మారింది. దీంతో లేటెస్ట్ గా జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్లనే కోమటిరెడ్డి ఈవెంట్ కి అటెండ్ అవ్వలేదనే ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా కోమటిరెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిపై కీలక కామెంట్స్ చేశారు. ప్రజెంట్ ఆ పదవిలో మహేష్ కుమార్ గౌడ్ ఉండగానే పిసిసి పగ్గాలు జగ్గారెడ్డికి ఇస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీకి 100 సీట్లు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. దీంతో కోమటిరెడ్డి చేసినటువంటి కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో దుమారం రేపాయి. కాంగ్రెస్ లోని పలువురు బీసీ నాయకులు కోమటిరెడ్డి కామెంట్స్ ను తప్పుపట్టారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ నాయకత్వాన్ని మంత్రి వెంకటరెడ్డి తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారని, ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏంటనేటువంటి మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ప్రశ్నించారు. మహేష్ కుమార్ నాయకత్వాన్ని చులకనగా చూసేలా మంత్రి మాట్లాడడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వ్యాఖ్యానించారు. బీసీల నాయకత్వం అంటే కోమటిరెడ్డికి అంత చులకన ఎందుకని నిలదీశారు. సమర్థవంతంగా పనిచేస్తున్న బీసీ నేతను పక్కన పెట్టి అగ్రవర్ణానికి చెందిన మరో నేతకు పదవి ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి కోరుకోవడం దేనికి సంకేతమని పిసిసి ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ ఫైర్ అయ్యారు. మరోవైపు కోమటిరెడ్డి మాటలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఆయన వెంకటరెడ్డికి ఫోన్ చేసి ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారని కూడా నిలదీసినట్లు సమాచారం. మంగళవారం సీఎంతో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో హైకమాండ్ మంత్రి మాటలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసిన సందర్భంలో ఈ విషయం ప్రస్తావనకు రాగా ఇలాంటి మాటలు పార్టీలో ఐక్యతను దెబ్బతీస్తాయని చెప్పినట్లు సమాచారం. మంత్రి తీరుపై అగ్రనేతలు ఇద్దరు కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అయితే తన మాటలపై హైకమాండ్ ఆగ్రహంతో ఉందని గ్రహించినటువంటి కోమటిరెడ్డి వెంటనే బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాకు వివరణ ఇచ్చుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవైపు సొంత పార్టీ నేతల నుండే విమర్శలు రావడం, మరోవైపు అధిష్టానం సైతం కోమటిరెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం వల్లనే ఆయన గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కోమటిరెడ్డి రియాక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే డెఫినెట్గా అక్కడ ఫిలిం అవార్డ్స్ అంటే ఆబ్వియస్గా అది కూడా ప్రభుత్వం చేపట్టేటువంటి ఫిలిం అవార్డ్స్ కాబట్టి డెఫినెట్గా ఆ శాఖకు చెందినటువంటి మంత్రి అక్కడ ఉండాలి. అక్కడ ఉండడమే కాదు, ఆ ఈవెంట్ మొత్తం కూడా తన చేతుల మీదుగానే జరగాలన్నది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. బట్ అయినప్పటికీ కూడా ఒక శాఖకు సంబంధించినటువంటి అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమానికి ఆ శాఖ మంత్రి రాకపోవడం నిజంగా చర్చనీయాంశమైంది. లేదంటే ఇక్కడ సిటీలో లేడా, లేదంటే అందుబాటులో లేదంటే అది కూడా కాదు. అండ్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా కోమటిరెడ్డి ఎందుకు రాలేదు? మొన్న మహేష్ కుమార్ గౌడ్ పై చేసినటువంటి మాటలు అండ్ సొంత పార్టీ లీడర్లా ఉన్నటువంటి వ్యతిరేకత వల్లనే కోమటిరెడ్డి ఆ ఈవెంట్కి రాలేదా అంటే అది పెద్దగా అంటే కన్విన్స్ చేయాల్సినటువంటి విషయం కాదు. ఎందుకంటే ఆబ్వియస్గా అలాంటి రాజకీయాలలో అలాంటి కమెంట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ దాని తర్వాత అవి సాదాసీదరణంగా మారిపోతూనే ఉంటాయి. అలాంటప్పుడు మరి ఈవెంట్కి ఎందుకు రాలేదు అనే దానిపైన ఇక్కడ ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం అట్టహాసంగా జరిగినటువంటి తెలంగాణ ఫిల్మ్ గద్దర్ అవార్డ్స్ కి ఆ శాఖకు చెందినటువంటి అంటే సినిమాటోగ్రఫీ మంత్రి ఎందుకు రాలేదు, అది కూడా అందుబాటులో ఉండి కూడా రాలేదన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో అంతర్గతంగా ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి సఖ్యత లేకనే డెఫినెట్ గా కోమటిరెడ్డి ఆ ఈవెంట్ కి అటెండ్ అవ్వలేకపోయారు. అక్కడ రేవంత్ రెడ్డి సైతం వచ్చారు. అండ్ దాని తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం చాలా మంది ముఖ్య నేతలు అక్కడ అటెండ్ అయినప్పుడు ఆ శాఖకు బాధ్యులు అయినటువంటి మంత్రి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు చాలా లేవనెత్తుతున్నాయి. అదే
కాకుండా గతంలో అన్నటువంటి మాటలు కావచ్చు, అండ్ ఇప్పుడు గతంలో చేసినటువంటి ఆ విధానాలు అన్నీ కూడా, అంటే గతంలో కూడా కొన్ని ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించినటువంటి విషయాలకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్ కేస్ ఏదైనా ప్రొడ్యూసర్స్ కానీ ఇంకేదైనా టికెట్ రేట్ సైట్స్ కానీ ఏదైనా పంపాలంటే కూడా ఎవ్వరు కూడా నా దగ్గరికి రాకూడదు, అవసరం లేదని డైరెక్ట్గా ఓపెన్గానే చెప్పినటువంటి తరుణంలో, సో ఇలాంటి టైంలో మరి అలాంటి శాఖకు బాధ్యత వహిస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడమో లేకపోతే సామరస్యంగా పరిష్కరించడమో చేయాలి, కానీ పెద్దలు ఎవరు కూడా సినిమా వాళ్ళ దగ్గరికి రావద్దు అని కూడా గతంలో చాలా సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడు తెలిసిందే. సో అందుకోసమనే రాలేదా, లేదంటే నిజంగా మహేష్ కుమార్ గౌడ్ అన్నటువంటి మాటల కల్లా రాలేదా, కానీ మొత్తంగా అసలు ఈవెంట్కి సంబంధించినటువంటి మనిషే రాకపోవడం అక్కడ ఒక పెద్ద చర్చ అయినా డెఫినెట్గా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సో మరి చూడాలి ఇన్ కేస్ దీని మీద ఏమైనా కోమటిరెడ్డి క్లారిటీ ఏమైనా ఇస్తారా, లేదు నీకు ఏదైనా హెల్త్ బాగాలేదు అదే ఏమన్నా చెప్తాడనే క్లారిటీ మాత్రం డెఫినెట్గా ఇప్పటివరకు అయితే ఏది కూడా ఇవ్వలేదు. సో చూడాలి మరి దీని మీద కోమటిరెడ్డి రియాక్షన్ ఏంటో తెలియాలంటే మాత్రం డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే.